ఢిల్లీలో జరుగుతున్న నీట్ ప్రొటెస్ట్ ఎక్కడ దాకా వచ్చింది? ప్రొటెస్ట్ నిజంగానే నీట్ ఎగ్జామ్ గురించే జరుగుతుందా? ఇంకా వేరే వాటి గురించి జరుగుతుందా? పవన్ కళ్యాణ్ దీని గురించి ఏం మాట్లాడారు? అసలు సీజేపీ పార్టీ అజెండా ఏంది? ఈ వీడియోలో టోటల్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్ టు ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఢిల్లీలో స్టార్ట్ అయింది ఈ ప్రొటెస్ట్ నీట్ ఎగ్జామ్ గురించి. నీట్ పేపర్ లీక్ అయింది, దాని గురించి ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు యూత్. దానికి సపోర్టెడ్ గా సీజేపీ పార్టీ వచ్చింది, కాక్రోచ్ జనతా పార్టీ. డే 1 డే 2 వరకు కూడా నీట్ ఎగ్జామ్ మీదకి వెళ్ళింది, కానీ మెల్లమెల్లగా మనుషులు యాడ్ అవుతూ ఎవరెవరో వచ్చి ఇక్కడికి దేని మీదైతే ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందో దాన్ని పక్కకు పెట్టి అనవసరమైన వాటిని గురించి ప్రొటెస్ట్ చేస్తూ అనవసరమైన గొడవలు పెడుతున్నారు. అండ్ అందులో ఉన్న యూతే కొంతమంది అసలు మేము స్టార్ట్ చేసింది నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్, కానీ ఇందులో ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళకు మాకు సంబంధం లేదు, మాకు ఏం అర్థం కావట్లేదు ఏం మాట్లాడదో అని. అందులో కొంతమంది ఉమెన్స్ రామ్ మందిని తిడుతూ మాట్లాడుతున్నారు. అండ్ విరాట్ కోహ్లీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు దీనికి? విరాట్ కోహ్లీ రియాక్ట్ అవ్వాలి కదా. విరాట్ కోహ్లీ సనాతన ధర్మం ఒక కాలు అటేస్తాడు, ఒక కాలు ఇటేస్తాడు చెప్తారు కదా. విరాట్ కోహ్లీ ఎందుకు మాట్లాడతాడు ఈ సిచ్యువేషన్ గురించి? ఒక బీసీసీఐ పర్మిషన్ లేకుండా ఒక ప్లేయర్ ఇలాంటి పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు అనే నాలెడ్జ్ మినిమం లేదు ఎవరికి. విరాట్ కోహ్లీ ఎందుకు మాట్లాడాలని? విరాట్ కోహ్లీ మాట్లాడు, అతను ఎటువంటి పర్మిషన్ లేకుండా. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, రామ్ మందిని తిట్టాల్సిన అవసరం ఏంది? ఈ ప్రొటెస్ట్లో వేరే కంట్రీ ఫ్లాగ్స్ ఎందుకు ఎగురుతున్నాయి? అండ్ ఇన్స్టా రీల్స్లో చూస్తుంటే డైరెక్ట్ ఒక కార్లోకి అగ్గిపుల్ల గీసేస్తాడు, కార్లు బలగొడుతున్నారు, అక్కడున్న చుట్టూ ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ కానీ పెట్రోల్ బంక్స్ కానీ మొత్తం నాశనం చేస్తున్నారు. ఇవన్నీ నీటికి సంబంధించిన స్టూడెంట్సే చేస్తున్నారా? అండ్ ఈ ప్రొటెస్ట్లో న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన లేడీస్ని కూడా చాలా ఘోరంగా హెరాస్మెంట్ చేస్తున్నారు. అడ్డమైన పార్ట్స్ చూపించి బీభత్సమైన హెరాస్మెంట్ చేస్తున్నారు, బాగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు నిజంగానే నీట్ స్టూడెంట్స్ ఏనా అని నా డౌట్. ఇంత జరుగుతున్నా కూడా సీజేపీ పార్టీ అజెండా ఎంతో ఇంతవరకు క్లియర్గా అర్థం కావట్లేదు. ఎంతసేపటికి నీట్ పేపర్ లీక్ గురించి అని మాట్లాడుతున్నారు, కానీ ఈ కరికులర్ యాక్టివిటీస్ అన్ని ఎందుకు జరుగుతున్నాయి అనేది మాట్లాడడం లేదు. దీంట్లో ఒక పెద్ద మనిషి ప్రకాష్ రాజు మోడీ జై శ్రీరామ్ అంటే నేను ఇంకేదో అంట, ఐఎమ్ సంవిధాన్ అనే విధంగా మాట్లాడుతుండు. ఈయన ఎందుకు వచ్చినాయి? అండ్ దీని మీద పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడింది నిన్న. మీకు మోడీ మీద కోపం ఉంటే మోడీని తిట్టండి, బీజేపీ పార్టీ మీద ఉంటే బీజేపీని తిట్టండి, అండ్ జనసేన మీద కోపం ఉంటే జనసేనని తిట్టండి. అంతేగాని భారత్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఎవరన్నా మాట్లాడితే ముక్త కంఠంలో దాన్ని ఆపేసేయండి, అంతే. అక్కడి వరకే. భారత్ని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడినా కూడా, ఇలాంటి పనులు చేసినా కూడా ఆగండి. మీరు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలని మాట్లాడారు. లిటరలీ ఎవరు మాట్లాడారేమో దీనికి అగెనిస్ట్గా, సీజేపీ పార్టీ అగెనిస్ట్గా అనుకున్నా, కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడేంత వరకు కూడా ఈ సిచ్యువేషన్ గురించి ఎవరు మాట్లాడలేదు. అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టి స్టేట్మెంటే ఇచ్చిండు. మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నీట్ ఎగ్జామ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ, లేకుంటే యాంటీ సోషల్ హిందూ గురించి మాట్లాడే వాళ్ళ గురించా? అండ్ బ్రాహ్మిన్ ఫ్యాసిజం గురించి ఎందుకు వచ్చింది? అల్లాహకు నామ్ రహేగానే ఎందుకు వచ్చింది? వేరే కంట్రీ ఫ్లాగ్స్ ఇక్కడ ఎందుకు ఎగురుతున్నాయి? వాళ్ళ చేతుల్లో కత్తులు ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ఏంటి? బీజేపీకి అగెనిస్ట్గానా, లేకపోతే ప్రొటెస్ట్ చేసేదే బీజేపీని దించాలనా? సీజేపీ యొక్క అజెండా ఏంటంటే బీజేపీగా అగెనిస్ట్గా ఫైట్ చేయాలి, బీజేపీ గవర్నమెంట్ డౌన్ చేయాలి. ఒక లూప్ దొరికింది కదా, సీజేపీ పేపర్ లీక్ అయింది. ఎస్, పేపర్ లీక్ అయింది, దానికి సంబంధించిన యాక్షన్స్ జరిగినాయి. దానికి చేయాల్సిన ప్రొటెస్ట్ అయితే జరిగితే బాగుండు, కానీ ఆ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ జరగడం లేదు. అండ్ ఇప్పుడు అందులో ఉన్న యూతే బాధపడుతున్నారు, మేము వచ్చిన కాజ్ ఒకటి కానీ ఇక్కడ జరుగుతుంది ఇంకొకటి అని. వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధ వెళ్ళబెట్టుకొని ఒక పేపర్ లీక్ అవ్వడం వల్ల ఎంతమంది కెరియర్స్ నాశనం అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు? వీటిని ఎలా ఆపుతారని వాళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తే సందులో సందని దొరికిన వాళ్ళు ప్రతి ఒక్కరు రిలీజియన్, క్యాస్ట్, రిజర్వేషన్స్, ఎల్జీబీటీక్యూ అంట, వీటన్నిటి గురించి రైజ్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ అక్కడ ఉన్న జెన్జీ కిడ్స్ లిటరలీ చేసే పనులు అయితే ఘోరాది ఘోరం. ఇంకా గోల పబ్లిక్ ప్రాపర్టీని నాశనం చేయడం, నోటికి వచ్చింది మాట్లాడడం, అమ్మ నా బూతులు ఇండియన్ ఆర్మీ గురించి, ఇండియా గురించి, బీజేపీ గురించి, మోడీ గురించి. అసలు వీళ్ళకి అంత రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి సీజేపీ పార్టీ వెనకాల నుంచి ఏమేమి నేర్పిస్తుంది? ఎందుకు నేర్పిస్తుంది? అసలు దీనికి స్టాప్ ఉందా లేదా? ఒక గవర్నమెంట్ దిగి వచ్చి మాట్లాడాలంటే ఎంత టైం పడుతుందో కూడా లిటరలీ తెలియదు వీళ్ళకి. సరే, వెయిట్ చేశారో, ప్రాపర్ వేలో ప్రొటెస్ట్ చేశారంటే అది లేదు. కొన్ని వందల మంది పోలీసులు తలకాల బల్ల కొట్టారు, ఇండియన్ ఆర్మీని ఉరికిచి కొట్టారు. మళ్ళీ వాళ్ళు లాఠీ చార్జ్ చేయక ఇంకేం చేస్తారు? పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేస్తుంటే చూస్తూ నిలబడతారా? లేదు కదా.
సో ఇక్కడ జరగాల్సిన ప్రొటెస్ట్ నీట్ పేపర్ లీక్ గురించి, అంతేగాని వేరే వేరే కాస్ట్ల గురించో, రిజర్వేషన్స్ గురించో, దరిద్రమైన ఎల్జిబిటీస్ గురించో, అక్కడ జరిగే ఘోరాల గురించో కాదు. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నా అంటే మీరు సపోర్ట్ చేయండి. దేనికి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే సిజేపీ పార్టీకి అగెనిస్ట్ అని చెప్పను. మేము నీట్ ఎగ్జామ్ గురించి ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఒక పార్టీని ఓన్ చేసుకొని ఆ పార్టీ తరపున చిన్న లూప్ స్టార్ట్ చేసి దాని నుంచి ఇంకెక్కడికో వెళ్ళి వాళ్ళ ఎజెండా తెలియకుండా బిహేవ్ చేసే వాళ్ళకైతే మేము సపోర్ట్ చేయము. అంటే లిటరలీ సిజేపీ పార్టీ చేసే పనులు ఇవన్నీ. ఆల్రెడీ ఈ పార్టీ కాంగ్రెస్, జార్జ్ సోరోస్ ఏం చెప్తే అది చేసే పార్టీ ఇది అని సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఆ ప్రొటెస్ట్లో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు దీని గురించి. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, మీరు సపోర్ట్ చేయండి, కానీ ఎందుకు చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు అని మాత్రం ఆలోచించి చేయండి. ఎవరిని ఎంకరేజ్ చేయడం వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి. అంతేగాని అనవసరమైన వాటిని ఎంకరేజ్ చేస్తూ షేర్ చేస్తూ మన పరువు మనమే తీసుకోకండి. అండ్ ఒక సినిమాలో ఒక చిన్న లైన్ కూడా ఉంటుంది, ఎనిమిస్ బయట దేశాల్లో బార్డర్లో కాదు మన ఇండియాలోనే ఉంటారని. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే మనకి నీట్ అండ్ క్లియర్గా అర్థమయ్యేది ఎనిమిస్ ఎవరని. సో ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి, ఆలోచించి సపోర్ట్ చేయండి. నేనైతే నీట్ ఎగ్జామ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళనైతే సపోర్ట్ చేస్తాను, మిగతా అయితే నాకు సంబంధం లేదు. సో నాకైతే ఇదే అనిపించింది ఫ్రెండ్స్. మీ దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.